హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసి టైల్స్. ఇవాళ మనము పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు: డ్రై చిల్లీస్, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పీనట్స్, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి ముక్కలు, పన్నీర్, ఒక ఫుల్ పన్నీర్ తీసుకున్నాం మేము, కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, టొమాటో, ఆయిల్. ఫస్ట్ మనము పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని పీనట్స్, నువ్వులు, డ్రై చిల్లీస్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం కర్రీ గ్రేవీ కోసం ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము, సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి 3 వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం అంతా వేగిన తర్వాత తీసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీ ఇలాగా. అలాగే కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. మనము ఏదైతే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉందో అది వేసేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ ఇది, అది వేసేసుకోవాలి ఫస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, మొత్తం పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, ఇలా నూనె తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇది ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. అలాగే సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మొత్తం అంతా కలిపేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా ఒక 2 మినిట్స్ పన్నీర్ని అలా కుక్ చేసేసిన తర్వాత దీనిలో మనము ఫస్ట్ నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. అలాగే మనకి గ్రేవీ ఎలా ఎంత థిక్నెస్ కావాలో దానికి సరిపడా క్వాంటిటీ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా కలిపేసేసుకొని కర్రీ మొత్తం మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు. ఒక 5 minutes పడుతుంది. చూసారు కదా ఎలా ఆయిల్ తేలిపోతుందో. కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని పొయ్యి కట్టేసుకొని దించేసుకోవటమే. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అంతే అండి, వేడివేడిగా పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. థ్యాంక్ యూ.